పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గోదావరి నదిలో నీరు కలుషితమైన ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని గత కొన్ని రోజుల నుంచి సిపిఐ ఏఐవైఎఫ్ పోరాటాలు నిర్వహిస్తోంది. స్పందించిన తెలంగాణ కాలుష్య నివారణ అధికారి అసిస్టెంట్ సైంటిస్ట్ మహేష్, వర్క్ ఇన్స్పెక్టర్ అంజిత్ అలీ గోదావరి నదిలోని నీటి శాంపుల్స్ ని తీసుకుని వరంగల్ జోనల్ ల్యాబ్ కి తరలించి పరీక్షలు నిర్వహించిన అనంతరం నీరు కలుషితం కాకుండా శుద్ధి ప్లాంట్లను త్వరితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుపునేరి రమేష్ కుమార్, వనపకల విజయ్, గడప శ్రీకాంత్, వంగల బలరాం తదితరులు పాల్గొన్నారు. మధ్యల దినేష్ గారు ఏఐయుఎస్ఎఫ్ సిపిఐ కార్యదర్శి గారు కంప్లైంట్ చేయడం వల్ల గోదావరి వాటర్ కలుషితం అవుతుందని కంప్లైంట్ చేయడం వల్ల మేము వాటర్ శాంపుల్ తీసుకోవడానికి వచ్చినాము. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి, రామగుండం నుంచి ఈ వాటర్ శాంపుల్ తీసుకొని మేము వరంగల్ మా యొక్క జోనల్ ల్యాబ్ పంపించాము. అక్కడి నుంచి రిపోర్ట్స్ తర్వాత ఏం చేయాలనేది మా ఈ గారు రిపోర్ట్స్ని బట్టి ఈ గారు చర్య. ప్రాంతంలోని మన గోదావరి నది పూర్తిగా కాలుష్యం ఏర్పడి వివిధ పరిశ్రమల నుండి మురుగునూరు చేరి ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీ ఏఐవైఎఫ్ తరఫున పోరాటాలు నిర్వహించి సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ రీజనల్ ఆఫీసులో మనం ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా దానికి స్పందించి ఈరోజు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిపార్ట్మెంట్ నుంచి మహేష్ సార్ గారు మరి ఇక్కడికి అసిస్టెంట్ సైంటిస్ట్ గారు వచ్చి ఈ వాటర్కి సంబంధించినటువంటి టెస్టులు చేయడం శాంపిల్స్ తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మరి దాని రిపోర్ట్ వచ్చినాక ఈ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్థానిక కార్పొరేషన్ అధికారి, కమిషనర్ గారి నిర్లక్ష్యంతోనే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరము. సింగరేణి యాజమాన్యం స్పందించి మరి 16 కోట్ల రూపాయలతో రేపు టూయింగ్ లైన్ సమీపంలో కొత్త ప్లాంట్ను, శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేయబోవడం శుభపరిణామం అయినప్పటికీ ప్రభుత్వం కానీ, కార్పొరేషన్ కమిషనర్ కానీ స్పందించాలని కమ్యూనిస్టు పార్టీ మరియు ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రేపు రాబోయే సమ్మక్క సారల లక్షలాది మందిగా ప్రజలు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ కాలుష్యం ఏర్పడినటువంటి నీటిలో స్నానాలు ఆచరిస్తే మరింత ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా ప్రజలు రోగాల బారిన పడుతూ ఉన్నారు, ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు, అప్పుల పాలవుతున్నారని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులైతేనేమి, కమిషనర్ అయితేనేమి స్పందించాలని, ఈ పొల్యూట్ వాటర్ కాకుండా చూసి త్వరితగతంగా శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టు పార్టీగా ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.